హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు భాగ్య అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభవోత్సవం జరుగుతోంది. ఎక్కడ ఏంటి అంటే కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర అచ్యుత కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా రకరకాల పువ్వులతోటే, అలాగే స్వామివారికి ఇష్టమైన తులసి దళాలతోటే చాలా అద్భుతంగా ఇక్కడైతే కళ్యాణం జరుగుతోంది. ఇక్కడ మనకి ఇచ్చేస్తున్నాము కోలాట భజన మండలి వాళ్ళంతా కూడా కోలాటాలు వేస్తూ ఉన్నారు. సో మనం కూడా అందుకే వచ్చాము. ఇప్పుడైతే మనం కళ్యాణాన్ని తిలకిద్దాము. ఇక్కడైతే జనాభా కూడా చాలా మంది వచ్చినారు. చాలా పెద్ద కళ్యాణ మండపము. స్వామివార్లు ఎలాగో మనము తిరుమలకి వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడే మనకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. మనం ఇక్కడ కళ్యాణం చూసేద్దాం. వారు వచ్చిన తర్వాత తులసి దళాలతో వారికి ఆసనాన్ని వేసి చేతులు కడగడం, కాళ్ళు కడగడం, తాగడానికి నీళ్లు ఇవ్వడం, గంధాన్ని సమర్పించడం, తులసి దళాలతో అర్చన చేయడం, ధూపం ఇవ్వడం, దీపం ఇవ్వడం, నైవేద్యాన్ని పెట్టడం అనేటువంటి నీరాజనాది ఆంబూలాది ఉపచార పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారు అమ్మవారు కంకణాన్ని ధరించారు. కాబట్టి ఆ సందర్భంలో అన్నమాచార్యుల వారు చక్కగా ఆది మూలమే మాకు అంగరక్ష అనేటువంటి పవిత్రమైనటువంటి కీర్తనని వినితరిద్దాం. గోవింద గోవింద.
జరుగుతుంది కాబట్టి సంకల్పంలో మనం ఆదివరాహ క్షేత్రం చెప్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది కళ్యాణ మండపం కాదు, తిరుమల క్షేత్రం. ఏడుకొండలవాడ ఇటువంటి అవకాశాన్ని మీకు చక్కగా ప్రసాద్ నాయుడు గారు అలాగే నాగార్జున రెడ్డి గారు చక్కగా ఇటువంటి అవకాశాన్ని మీకు కల్పించారు. కాబట్టి భక్తులు అందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ధరించండి. గోవిందా ఆది అందరూ పరగణమ్మ ఆది వరాహ శ్రీ శ్రీదేవి శ్రీనివాస స్వామి కళ్యాణ భగవద్ వర్తమాన వ్యావహారిక వర్తమానేన సంవత్సరాణ మధ్యే శ్రీ శోభనద్ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే సప్తమి యుక్త అష్టమి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే చాలా ఇష్టం. ఎందువల్ల అంటే అందరూ కూడా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటారు. ఈ స్వామివారు మొట్టమొదటి తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టినటువంటి రోజు శనివారం. అలాగే స్వామివారు ఆ యొక్క క్షేత్రంలో ఆ శ్రీకృష్ణదేవరాయలు అలాగే మిగిలినటువంటి ఆకాశాలు మొదలైనటువంటి రాజులకి కళలో కనిపించి ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించండి అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చినటువంటి రోజు శనివారం. ఓంకారం ప్రభవించినటువంటి రోజు శనివారం. శనేశ్వరుడికి అభయాన్ని ఇచ్చినటువంటి వారం శనివారం. తిరుమల క్షేత్రంలో ఎవరైతే ప్రవేశిస్తారో వారికి శని బాధలు ఉండవట. పూర్వకాలం శనేశ్వరుడిని రాకూడదు అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ చేస్తే ఇప్పుడు మనకి ఉన్నటువంటి చంద్రగిరి అందరూ పలకండి. విశాఖ ప్రయుక్త అనురాధ నక్షత్రే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ
మాంగళ్యం తంతునానేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శుభగే త్రైలోక్యం మంగళం కురు. శ్రీదేవ్యై నమః భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఇందిరారమణ గోవింద ధాత్రీ రమణ గోవింద. స్వామివారు అమ్మవార్లకి మంగళ సూత్ర ధారణ చక్కగా చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఈరోజు మనకి ఇదొక స్వామి అమ్మవార్ల పెళ్లిలాగా అనిపించలేదు మాకైతే. ఎక్కడో ఒక వైకుంఠంలో ఎక్కడో జరిగిన ఒక అద్భుతమైన వివాహం లాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పూల డెకరేషన్, ఆ పూల అలంకరణ అద్భుతంగా ఉంది. అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ముందు ఏం మాట్లాడుకోవాలి కానీ భోజనాల గురించి అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా కూడాను. చాలా బాగున్నాయి కూరలు, ఐటమ్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.